మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులపైన పెరిగిన అధిక ధరలపైన భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ పెంచినటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ పై ₹2 పెంచడం వల్ల 30,000 కోట్లు, వంట గ్యాస్ పై ₹50 పెంచడం వల్ల 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని, ఈ ధరలను నియంత్రించాలని, కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు గుండా సరోజ, ఐకేఎస్ జిల్లా కార్యదర్శి కొండు బానేష్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని, నాయకులు రత్నం రాజం, బొల్లం తిలక్ అంబేద్కర్, ఉప్పులేటి శంకర్, గోలేటి రాయలింగు, బండారి శంకర్, కెమెరా దుర్గయ్య, రాధాకృష్ణ, కుందేళ్ల శంకర్, అందుకుల రాజేశం, అంబాల ప్రభుదాస్, పరపు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్లు, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని ఈరోజు బెల్లంపల్లి పట్టణం లోపల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లోపల రాస్తారోకో చేయడమైనది. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ధరలు దిగొచ్చే వరకు ఈ ప్రతిఘటిస్తామని వామపక్షాల తరపు నుంచి చెప్తున్నాము. అదైతే పెంచిన ఈ గ్యాస్ సిలిండర్ ధరలు కాకుండా నిత్యావసర వస్తువులు కూడా బాగా ఆకాశాన్ని అందుతున్నాయి. కాబట్టి ఈ వీటిని ధరలు తగ్గించాలని ఈ కేంద్ర ప్రభుత్వము, ఏదైతే మోడీ ప్రభుత్వము ఎన్నికల బాండ్ల రూపాయన కార్పొరేట్ శక్తుల నుంచి వెళ్ళి 2,888 కోట్ల రూపాయల పోగు చేసుకొని వాళ్ళ కొమ్ము కాల్చడానికి ఏ పారిశ్రామికవేత్త పరిశ్రమల మీద నియంత్రణ లేక వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇష్టారాజ్యంగా ధరలను పెంచేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు దానికి మోదీ ప్రభుత్వం సహకరించినట్టుగా ఉన్నది. దానివల్ల ఈ దేశ ప్రజల్లో పట్ల చాలా మంది ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. కింద ఈ పెరిగే ధరలకు వాళ్ళ జీవితం బాగుపడకపోగా ఇంకా నష్టాల ఊబిలోకి పోతున్నాయి. కాబట్టి కుటుంబాలు దీనికి నిరసనగా హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా పెట్రోలుకు, డీజిల్కి, తర్వాత గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. దీన్ని వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు దళారీ బూర్జవాలకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేవలం గ్యాస్ మీద ₹50, పెట్రోల్ మీద ₹2, డీజిల్ మీద ₹2 పెంచడం జరిగింది. ఈ పెంచడం మూలంగా గ్యాస్, పెట్రోళ్ల మీద దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. తర్వాత ఏదైతే గ్యాస్ ఉందో ఈ గ్యాస్ మీద 20,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. అంటే ఇంత రకంగా ₹2, ₹50 పెంచినప్పటికీ టోటల్గా ఒక 100,000 కోట్ల రూపాయలు ప్రజలను అక్రమంగా దోపిడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం నరహంతక ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులను, అదే రకంగా ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులను, సామ్రాజ్యవాదులను పెంచి పోషించే పద్ధతులలో ఈ ప్రభుత్వం వివరిస్తుంది. వెంటనే గ్యాస్ ధరలను, పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష డిమాండ్ చేస్తుంది. రాబోయే కాలంలో సమరశీల సంఘటిత పోరాటాలకు చేస్తామని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల పక్షాన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.